అంకం చౌదరి గారు, దుర్గాప్రసాద్ గారు మాట్లాడేది చూస్తున్నాం కదా. అంటే పార్టీ క్యాడర్లో ఆ ఆవేశాలు ఇంకా ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడే కాకపోతే ఇక్కడ కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పథకాలు, రాజశేఖర రెడ్డి గారు అవలంబించినవి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని విషయాల్లో కానీ దేన్ని ఎక్కడ బ్రేక్ చేయలేదు. ఈరోజు మీరు అన్నట్టుగా అమెరికా స్థాయిలో మారడానికి ఒక రకంగా ఒక పార్ట్ మొత్తం వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలోనే హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది తీవ్రస్థాయిలో జరిగింది. బట్ సికింద్రాబాద్ సైడ్ ఇప్పటికీ కూడా దాన్ని అయితే టచ్ కూడా చేయలేదు. కాకపోతే యాటిట్యూడ్, తెలంగాణ సమాజం గర్వాన్ని యాక్సెప్ట్ చేయదు, ఎంత ఎదిగినా సరే ఒదుగుండాలి అనే తత్వాన్ని మరి చూసారో ఏమో తెలియదు. కానీ మొత్తంగా ఈరోజు పక్కన పెట్టేశారు. ఉద్యమ నాయకుడు అయినప్పటికీ, ఎంత డెవలప్ చేసినప్పటికీ, రైతు బంధు, సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినప్పుడు కేసీఆర్ గారికి. బట్ ఇప్పుడు ఆ ప్లేస్ని రీప్లేస్ చేయాలి అంటే ఇక్కడ ఎవరైనా సీనియర్ నాయకుడిగా అది ఎవరితో అవుతుంది? అది టీడీపీ క్యాడర్ అంతా బీఆర్ఎస్ నుంచి వస్తే సాధ్యం అవుతుందా? లేదంటే అంటే నాకు అసలు కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఇప్పుడు టీడీపీ అనేది ఏపీ పార్టీగా ఏమైనా మళ్ళీ ఇక్కడ చూసే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర పార్టీ అనే ఆలోచన పోయిందా? అందుట్లో ఎలాంటి సందేహం మొదటి నుంచి అసలు అది మొట్టమొదటి నుంచి లేదు. ఉద్యమం కారణంగా వీళ్ళు రెచ్చగొట్టాలి కాబట్టి శ్రేణుల్ని తన వైపు తిప్పుకోవడం కోసం ఆ పదాన్ని ఉపయోగించారు. వాళ్ళు విజయం సాధించారు. అందుట్లో ఎలాంటి సందేహం అది కూడా మళ్ళీ టీడీపీ మీదే, వైసీపీని ఎక్కడ ఇది చేయలేదు. అవును, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ బలమైన ప్రత్యర్థి ఎవరు? ఇక్కడ తెలుగుదేశం పార్టీ. అవును, 2014లో కూడా 15 స్థానాలు వచ్చింది. అవును, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. 6 సంవత్సరాల పైచిలుకు నందమూరి తారక రామారావు గారు చేశారు. ఈ చేసిన సందర్భంలో ఇక్కడ బలంగా ఉండి, ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ ఎందుకు బలంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా సామాజికంగా చూసుకున్నా కూడా, ఆర్థికంగా చూసుకున్నా కూడా ఇక్కడ దొరల పాలనలో నలిగినటువంటి ప్రజలకి నిజమైన స్వతంత్రం అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వచ్చింది. గ్రామాల్లో కులాల్లోకి వెళ్ళిపోయింది, బలంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళని పదవుల్లో చూడలే వాళ్ళు. గ్రామ స్థాయిలో కావచ్చు, లేకపోతే మండల స్థాయిలో కావచ్చు, తర్వాత జిల్లా స్థాయిలో కావచ్చు, లేకపోతే శాసనసభకు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట కూడా వేసింది. అట్లానే వాళ్ళు కూడా అదే పార్టీని అలానే కొమ్ము కాసుకుంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటే ఈ రోజు కులముద్ర వేసేసి దాన్ని అలా చేశారు, లేకపోతే ప్రాంతీయ విద్వేషంతో రగిల్చారు. కానీ బీసీలు కొమ్ము కాసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు అండదండ ఇప్పుడు కూడా బీసీలు, రెడ్డిలు అందరూ అండి. అంటే ముఖ్యంగా వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. ఆ రోజు ప్రజాదరణ చూసిన తర్వాత 1982లో 9 నెలల్లోనే నందమూరి తారక రామారావు గారు అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మీరు ఒకసారి చూసుకుంటే అక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత 83లో విప్లవం మొదలైంది. అది కొనసాగుతూ ఈ రోజుకు కూడా అధికారంలో వాళ్ళు లేకపోయినా, ముఖ్యమంత్రి పీఠాలు వాళ్ళకి అందకపోయినా సరే, ఈరోజు చాలామంది కూడా మా వాళ్ళు అధికారంలో ఉన్నారు, లేకపోతే అధికార పార్టీలో పాలు పంచుకుంటున్నారు, మాకు కూడా గుర్తింపు ఉందనే మూల కారణం, దానికి పునాదులు వేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ. ఆ విశ్వాసం ఇక్కడ ప్రజల్లో ఉంది. రెండోది ఏంటంటే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పోరాట యోధులు. ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పోరాటం జరిపి వాళ్ళు ఒక పోరాట పందా అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఒకటి నమ్ముకుంటే వదిలిపెట్టరాళ్ళు. కాకపోతే కొన్ని భావోద్వేగాలు, ఆ రోజు ఉన్న పరిస్థితులు, ఇందాక నేను చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్ల ఈ రెండు పర్యాయాలు కూడా కేసీఆర్ గారు అధికారంలో రావడం కూడా జరిగింది. ఇచ్చిన వాళ్ళు పోయారు, దాన్ని సహకరించిన వాళ్ళు పోయారు, పోరాటం చేసింది నాదే అనే ఆలోచనతోటి, ఈయన సహనంతో. అక్కడ విశేషం ఏంటంటే సహనంగా తీసుకురావడం కూడా, అన్ని సంవత్సరాలు ఉద్యమాన్ని నడపడం కూడా గొప్ప విషయం. ఆ విషయంలో విజయవంతం సాధించారు కేసీఆర్ గారు. వచ్చిన తర్వాత ఎలా చేసుకోవాల్సింది అనే విషయాన్ని మర్చిపోయి పోరాటంతో వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడిన వ్యక్తులకి పెద్దపీట వేయలేదు, వాళ్ళకి పదవుల్లో సరైన వాళ్ళని కూర్చోబెట్టలేదు, అమరులైన వాళ్ళ కుటుంబాల గురించి పట్టించుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు. ఈ రోజుకు కూడా గ్రామ స్థాయిలో ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగా ఉండడానికి కారణం ఏంటంటే మండల స్థాయి నాయకులను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టి పిలవగలరు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇక్కడ 119 నియోజకవర్గాల్లో ఏ కుల ప్రాతిపదికన వెళ్ళాలి, లేకపోతే సామాజిక పరంగా ఎలా ఉండాలి అనేది క్షుణ్ణంగా ఆయన దగ్గర ఉంది. ఇది ఇప్పుడున్న ఎవరి దగ్గర ఉందని అయితే నేనైతే భావించట్లేదు. నిస్సందేహంగా దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. యాక్చువల్లీ కేసీఆర్ గారికి ఆ పట్టు ఉందంటారు, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కేసీఆర్ గారికి ఉందని నేను అంటలేదు. ఆయన తెలుసు, దాంట్లో నలిగాడు కాబట్టి కొంతవరకే తెలుసు. ఆయన సంపూర్ణంగా తెలిస్తే ఓడిపోడు. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా తెలుసు, అందులో ఎలాంటి సందేహం. మండల స్థాయి నుంచి కూడా ఆయన ఆ మండల స్థాయి పరిస్థితి ఏంటి, భౌగోళిక పరిస్థితి ఏంటి, అక్కడ నీరు ఎట్లా అందించాలి, లేకపోతే పరిశ్రమలు ఎలా తీసుకురావాలి,
అక్కడ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనేది అణువణువు కూడా తెలుసు ఆయనకి. అప్పుడంతా ఇక ఇక్కడే పనిచేశారు కదా, కాబట్టి అణువణువు తెలుసు ఆయన, అణువణువు తెలుసు. కాబట్టి ఈ రోజు కూడా అంతకంటే గొప్పగా గ్రామ స్థాయిలో జరిగిన గొప్ప పనులు ఏంటో చెప్పానండి, విప్లవాత్మక మార్పులు ఏంటో చెప్పానండి. లేవు కదా, హైదరాబాద్ నుంచి ఐటీ రంగం నుంచి వచ్చినటువంటి ఫలాలు అనుభవించడానికి అవకాశం దొరికింది, దాన్ని చూసుకుంటా వెళ్ళిపోతున్నారే తప్ప ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఇదే చంద్రబాబు నాయుడు గారు బాబ్లీ విషయంలో పోరాడిన చంద్రబాబు నాయుడు గారే కదా. ఈ రోజు కూడా ఒక కేసు ఆయన మీద ఉంది కదా, మొన్నటిదాకా కూడా ఆయన వెళ్ళొస్తానే ఉన్నారు కదా, వాళ్ళ న్యాయవాదులు వెళ్ళొస్తానే ఉన్నారు కదా. మరి ఆయన్ని ఆ రోజు ఏ విధంగా దాష్టీకం చేశారో మనం చూస్తానే ఉన్నాం. ఆల్మోస్ట్ కొట్టబోయారు ఈ పరిస్థితి మరి ఎవరో దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి. రెండు తెలంగాణ ఆంధ్ర నాకు రెండు కళ్ళు అని చెప్పని ఆయన అన్నందువల్లే 2009లో ఓ రకంగా అధికారంలో రాకుండా పోయింది. అవును, లేకపోతే ఆ రోజు ప్రజలు కూడా నిస్సందేహంగా అధికారంలో తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఇక్కడ బలమైన కార్యకర్తలు ఉన్నారన్న విషయం ఆయన ఏ రోజు మర్చిపోవట్లా. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎలా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఏంటనేది, ఈ కార్యకర్తలు చాలు, నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు చూసుకోండి, మీరు మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి దగ్గర నలుగొచ్చారు, ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ఇంకా ఈ రోజు కార్యకర్తల్లో కావచ్చు మిగిలిన నాయకుల్లో బలమైన ఆలోచన ఏందంటే ఏ రోజైనా చేస్తే చంద్రబాబు నాయుడు గారు వారానికి 2 రోజులు కనుక తెలంగాణ మీద దృష్టి పెడితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని నేను చెప్పలేను, కానీ బలమైన ప్రతిపక్ష స్థాయికి ఈ రోజు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ బలహీనం అయిపోయింది. ఇందాక దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకో భారతీయ జనతా పార్టీకో వెళ్ళటం ఇష్టం లేని వాళ్ళు నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి చూస్తారు, ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇంకా రెండోది ఏంటంటే పొత్తులు. ఈ పొత్తు ధర్మానంటే ఇప్పుడు 2 పార్టీలతో వెళ్ళింది తెలుగుదేశం పార్టీ, ఇక్కడ 2 పార్టీలతోటి వెళ్ళింది. తెలంగాణ చూసుకుంటే భారతీయ జనతా పార్టీతో కలిసింది, అలాగే 2018లో కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసిన ప్రయాణం చేసింది. అది ఎప్పుడు ఉంది, లెఫ్ట్ పార్టీలు కావచ్చు మిగిలిన కలుపుకుని పోయింది. ఇందాక నేను చెప్పినట్టు అన్న నందమూరి తారక రామారావు సాధ్యమైంది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొనసాగించారు. ఈ కార్యకర్తలు ఈ గ్రౌండ్ లో ఉన్న క్యాడరు అంతా కలిసి ఒక పార్టీని ఇక్కడ తయారు చేయడానికి స్కోప్ ఉంది, నిస్సందేహంగా ఉంది. నా అంచనాల ప్రకారం అయితే 2020 అంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో కానీ అంటే డైరెక్ట్ టీడీపీ ఉంటుందంటారా? సేమ్ ఏపీలో లాగా టీడీపీ కూటమి అంతా కూటమి ఉంటుంది, బీజేపీ అండ్ జనసేన ప్రస్తుతానికి అయితే కూటమి కొనసాగుతుంది నిస్సందేహంగా. బీజేపీ ఆల్రెడీ ఇక్కడ స్ట్రెంత్ ఇక్కడ అంటే కొంతమందికి ఇబ్బందికరం కావచ్చేమో, కానీ తెలుగుదేశం పార్టీ పెరగకూడదు, టీఆర్ఎస్ ఉంటేనే మాకు ఉపయోగం అని చెప్పని కొంతమంది కీలక పదవుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ మైత్రి బంధాన్ని చెడగొట్టారు. 2014 తర్వాత మైత్రి బంధాన్ని చెడగొట్టిందే వాళ్ళు. అలాగే 2014లో బలమైన అభ్యర్థులను నిలపకుండా టీఆర్ఎస్కి అనుకూలంగా కూడా పనిచేశారు. ఇది చాలా మందికి కోపం వస్తే రావచ్చేమో, కానీ వాస్తవ పరిస్థితులు ఇవన్నీ. ఇప్పటికి కూడా వాళ్ళు ఉంటే టీఆర్ఎస్ ఉండాలి, లేకపోతే మేము ఉండాలి. భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆలోచన విధానాలు నిస్సందేహంగా అలానే జరిగింది. మీరేమంటారు? ఎందుకంటే ఆ రోజు మీరు ఎదుర్కొన్న సమస్యలు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపవాదేసి, సరే ఆయన వెళ్ళి ఆయన రాష్ట్రంలో ఆయన పనుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన మన అంకమ్మ చౌదరి గారు అన్నట్టుగా వాంటెడ్లీ కొంతమంది పెద్దవాళ్ళు కలిసే టీడీపీని లేకుండా చేయాలని ఒక కుట్ర పన్నారు అని. దుర్గాప్రసాద్ గారు ఒకసారి ఆడియో ఫోన్ ఇవ్వమనండి, ఆడియో సరిగ్గా లేదు, ఫోన్ ఇవ్వమనండి. ఓకే అండి, రైట్. అంటే ఆ కుట్రల్లో అంటే ఎవరున్నారంటారు? ఆనాడు మరి బీజేపీతో కలిసే ఉన్నారు కదా అటు ఏపీలో. కలిసి ఉండటం వేరండి. ఇప్పుడు ఎప్పుడైనా శత్రువులు బహిర్గతంగా ఉన్న వాళ్ళని ఎదుర్కోవడం పెద్ద కష్టమైన పనేం కాదు, అంతర్గతంగా ఉన్న శత్రువులతోటి చాలా ఇబ్బంది. రాజకీయంలో ఎప్పుడైనా సరే హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. నమ్మిన వాళ్ళని మామూలుగా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు ఏం చేస్తారనేది రాజకీయాలు చూస్తూనే ఉన్నాం. ఈరోజు కొత్తగా వచ్చిందేమి కాదు ఇది. ఒక పార్టీ మనకి ఇష్టమైన వ్యక్తులు అవతల పార్టీలో వాళ్లే గెలవాలనుకుంటారు, ఎందుకంటే మేము అధికారంలో రావటం లేదు కాబట్టి. ఇప్పుడు ప్రామాణికం ఏంటంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ బలహీనం అయితేనే మేము బలపడతాం, ముందు తెలుగుదేశం పార్టీని తెలంగాణ లేకుండా చేసామనుకోండి మనం బలంగా ఉంటామని వాళ్ళు ఆశించారు. అట్లానే అధికార పార్టీ కూడా దానికి ఊతం ఇచ్చింది, ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ. అట్లా వాళ్ళు కొనసాగింది వాళ్ళ మైత్రి బంధం. వాళ్ళు ప్రచ్ఛన్న యుద్ధం చేసుకున్నా కూడా వాళ్ళ మైత్రి కొనసాగింది. ఇప్పుడు కూడా అయితే సరే అంటే
సంథింగ్ ఏదో జరిగింది, అందరూ కలిసే ఒక రకంగా టీడీపీని ఇక్కడ ముంచాలి అని చూశారు. అంటే నేను స్టార్టింగ్లో అన్నాను, ఏ పార్టీనైనా సరే ఓడించాలి అని చూడొచ్చు, కానీ ఆ పార్టీయే లేకుండా నాశనం చేయాలి అనుకున్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రకృతి మళ్ళీ రివర్స్ అవుద్దా, కర్మ సిద్ధాంతం రివర్స్ అవుద్దా, ఏదో అయితే జరుగుతుందండి ఖచ్చితంగా. అంటే ఈరోజు సరే బీఆర్ఎస్ ఓటమి పాలు అవ్వచ్చు, కానీ మరీ అసలు దుర్గాప్రసాద్ గారు అన్నట్టుగా పార్టీయే లేకుండా ఉండేలాంటి పరిస్థితులు వస్తాయా ఒకటి. రెండవది చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నింద వేసి బయటికి సరే అనేక కారణాలు మీరు అన్నట్టుగా కొన్ని కారణాలతో ఆయన్ని ఇది చేశారు. ఇప్పటికి అసలు ఎలా ఆస్కారం ఉంది? వచ్చిన ప్రతి తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతున్నారు, ఏ అధ్యక్షుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతున్నారు. రమణ గారితో సహా అందరూ అటే వెళ్ళిపోయారు. రమణ గారు కావచ్చు, లేకపోతే వెళ్ళినటువంటి రావెల కాదు ఈయన కాసాని నాగేశ్వర గారు, అసలు మొన్న ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక అధ్యక్షుడు కూడా లేరు. ఇప్పుడు అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచిస్తుంది అంటే, నాకున్న సమాచారం ప్రకారం ముందుగా ఆంధ్ర గురించి ఆలోచించింది. ఆంధ్ర పరిస్థితి అయిపోయింది, ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెడుతున్నమాట వాస్తవం. తెలంగాణ పెడతాం. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, మనం ఇంతమంది నాయకులు మనమే తయారు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళు ఎవరు, తెలుగుదేశం పార్టీతో అంకితంగా పనిచేస్తున్నది ఎవరు, అలాంటి వాడిని పెద్దపేట చేసి ఎందుకు నాయకుని తయారు చేయకూడదనే ఆలోచనలోకి వాళ్ళు వచ్చారు. నాయకుల కోసం తెలుగుదేశం పార్టీ చోట్ల ప్రజల్లో బలంగా ఉన్నారు. కానీ అంటే టీడీపీ ఎంతవరకు బీసీ ఎజెండాతో బీసీకి మాత్రమే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఒక కన్ఫైన్ అయి ఉండడం వల్ల ఇక్కడ పార్టీకి ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు లాంటి వాళ్ళు, లేదంటే ఓసీ నుంచి ఉన్న వాళ్ళు, కమ్మ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్న బలమైన క్యాడరు ఇక్కడ ఉన్న బీసీ నాయకులు వెళ్ళిపోతుంటే చూడడం తప్ప ఏం చేయలేకపోతున్నారు కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నర్సిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రావెల చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళటం అనేది ఇప్పటికి నాకు ఆశ్చర్యకరం విషయం. ఎంత కరుడు కట్టిన టీడీపీ నాయకుడైనా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గంలో ఎవరిని నిలబెట్టినా, ఎవరిని అధ్యక్ష స్థానం ఇచ్చినా ఇదే వంక వేస్తారు. ఇప్పుడు నిన్నటిదాకా చేసింది కూడా అదే కదా. ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం చేసిన అన్యాయం ఏంటి? విద్యకు పునాదులు వేసింది వాళ్ళు, వ్యవసాయాన్ని ఈ విధంగా తీసుకొచ్చింది వాళ్ళు, ఇన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన ఒక చరిత్ర చూసుకుంటా ఉంటే మనకి ఈరోజు వీళ్ళు ఏడుస్తున్నారే తప్ప, ఉమ్మడి ఆంధ్ర అంటే మద్రాసుతో కలిసినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? కమ్మ సామాజిక వర్గం, మునుస్వామి నాయుడు గారు. చాలామందికి తెలియని విషయం, 47 మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు శాసనసభ్యులుగా ఉండేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో తొలినాళ్ళలో. ఇప్పుడు వ్యవసాయాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? ఈరోజు విద్యా సంస్థలు తీసుకోండి, మీకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూసుకున్నా కూడా 75% మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళే కదా. తెలంగాణలో చాలా ప్లేసెస్ అన్ని కూడా గోదావరి బెల్ట్ ఉండే ప్లేసెస్ అంతా కమ్మాస్ ఎక్కువ ఉంటారు. అవును, అక్కడ నుంచి వచ్చి మొత్తం కోనసీమలాగా ఉంటాయి ప్రాంతాలన్నీ. అవునండి. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, నాగార్జున సాగర్ ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది? ముక్త్యాల రాజావారు ఆ రోజు ఎంత ధనం వెచ్చించారు, సొంత డబ్బులు పెట్టుకొని. ఆయన ఆ నిర్మాణానికి పూనుకొని కాదు అనుకుంటే కాదు అని చెప్పి ఆయన దగ్గరుండి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన పునాది వేస్తే ఈరోజు నాగార్జున సాగర్ అనేది ఒకటి వచ్చింది. అటు ఖమ్మం కానివ్వండి, ఇటు నల్గొండ కానివ్వండి, అన్ని రకాలుగా ఆంధ్ర ప్రజలు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. అలాగే తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, కాంగ్రెస్ పార్టీ ఒక వర్గాన్ని ఎంచుకుంది, బలమైన రెడ్డి వర్గం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలహీనమైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మొగ్గు చూపుతుంది. రెండోది ఏంటంటే, ఇక మిగిలిన వాళ్ళు వస్తే బీఆర్ఎస్లో కొంతమంది ఉన్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన కొమ్ముగాసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ రోజు కూడా 2018లో 2014లో బీసీ ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి నుంచి ప్రకటించిన దమ్ముగల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకోటి మీరు ఆలోచించుకోండి, ఏ ప్రాంతీయ పార్టీలు అయినా సరే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏ ప్రాంతీయ పార్టీలు అయినా సరే తన కుటుంబాన్ని కాదని వేరే వర్గాలకి, బీసీ వర్గాలకి అధ్యక్షుడు ఇచ్చింది ఎక్కడైనా? ఇప్పుడు మూడోసారి చూసుకుంటే ఎవరు కదా. ఇప్పుడు అక్కడ చూసుకుంటా ఉంటే కళా వెంకటరావు గారు, తర్వాత అచ్చెన్నాయుడు గారు, ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు. ఇక్కడైతే అసలు లైన్ గా క్యూ కట్టి ఆర్ కృష్ణయ్య గారి దగ్గర నుంచి ఇప్పుడు ఎల్ రమణ గారు, కాసాని జ్ఞానేశ్వర గారు, పక్క నరసింహులు గారు, ఇట్లా చూసుకుంటా ఉంటే సామాజిక పరంగా వాళ్ళ అంటే ఇక్కడ కులాలకు ఇవ్వలేదు, ఇక్కడ వాళ్ళ ప్రతిభకి ఇచ్చింది. వాళ్ళు తెలుసు కాబట్టి, దాంట్లో పనిచేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు.
ఇప్పుడు ఇక్కడికి ఏమవుతుంది, ఒక అపవాదు వేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు మేము ఇందాక అన్నట్టు అన్ని విధాలు అపవాదులు వేసుకుంటూ వచ్చారు. దాన్ని బరాయించేవాడు కాబట్టి ఎదురు తిరిగి మాట్లాడే తత్వం కాదు కదా. ఎవరైనా నాయకులు మాట్లాడాలన్నా కూడా మీరు అలాంటి పదాలు వాడొద్దు, మీరు అట్లా కూర్చోండి, మన పనితీరుతోటే మన ప్రజలకు సమాధానం చెప్దాం అనుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలో ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా రాజకీయం చేయటం అలవాటు అయినట్టయితే ఇంకో రకంగా ఉండేది. కానీ ఆయన అలా అభివృద్ధి గురించి ఆలోచించాడు. ఈరోజు ఇంతమంది కృతజ్ఞతాభావం ఉన్నారు అంటే అభివృద్ధి పునాదులు ఈరోజు అందరూ ఫలాలు అనుభవిస్తున్నారు కాబట్టి. చాలామందికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారం పోయిన తర్వాత తెలంగాణలో ఆయన గురించి ఎందుకు గుర్తుంచుకుంటారు చెప్పండి. ఆ ఫలాలు అనిపించేవాడు కూడా ఈరోజు కూడా మాట్లాడుకుంటానే ఉన్నారు కదా. ఈరోజు కూడా ఆ ఫలాలు వాళ్ళకు వస్తున్నాయి కాబట్టి, అనుభవిస్తున్నారు కాబట్టి, ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకుంటూ నిన్న జరిగినటువంటి ఆయన కారాగార తీసుకున్న సందర్భంగా వాళ్ళందరూ బజార్ కిందకు వచ్చారు, ఫీల్ అయ్యారు. అసలు ఆ పిల్లలకు తెలుసా, కొంతమంది అయితే మేము ఆ టైంలో కాల్స్ తీసుకుంటే తెలంగాణ నుంచి మహిళలు కాల్ చేసి ఏడ్చేవాళ్ళు. అంటే సరే రాజకీయంగా ఏమన్నా చూసుకుని అంత పెద్ద నాయకుడిని అలా ఇబ్బంది పెట్టొద్దు అని, ఆ సెంటిమెంట్, ఆ భావోద్వేగం, ఆ బాండింగ్, తెలంగాణలో ఆయన చేసిన అభివృద్ధి దాని ద్వారా ఇది జరిగింది అనేది మాత్రం తెలంగాణ ప్రజల్లో, కార్యకర్తల్లో, క్యాడర్లో ఉంది. కాకపోతే అధినాయకుడిని అంటే ఇక్కడ పెట్టిన అధ్యక్షుడి దగ్గరే అన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ 10 ఏళ్ల పాటు ఏదైనా ఎదుర్కొంది అంటే కేవలం అధ్యక్షుడి ఎంపిక విషయంలో. బట్ కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బీసీది తీసుకుంటారా, ఏం జరిగినా సరే అంటే కమ్మ సామాజిక వర్గం, వెలివేయబడ్డ సామాజిక వర్గం అన్నీ చేసి కూడా ఈరోజు కమ్మ సామాజిక వర్గం ఎందుకు భయపడాలి అనేది కూడా వస్తుంది కదా. ఆ సామాజిక వర్గంలోని ఒకరికి అధ్యక్షుడు ఇస్తారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు టీడీపీ నుంచి కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే టీడీపీలో కమ్మ సామాజిక వర్గానికి విలువ లేదు అనేది చాలా మంది బాధపడుతుంటారు. విలువ లేదని కాదండి, అధికారంలో రాదు అనే నమ్మకంతో ఆయనేమో ఈక్వల్గా అధికారం కాదు, దాంతోపాటు చంద్రబాబు పదవులు ఇచ్చే విషయంలో సొంత సామాజిక వర్గానికి ఇచ్చారని ఎక్కడ అనుకుంటారో అని ఆయన ఆచితూచి జాగ్రత్తగా ఇవ్వడం కూడా ఒక రకంగా ఇబ్బంది అవుతుంది. మీరు ఆయన ఇన్ని రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడైనా సరే 5గురితో సమావేశం అయితే 3 కమ్మవారు ఉన్నారేమో చూడండి. లక్ష్మి గారు 5గురితో కూర్చొని సమావేశం ఏర్పాటు చేస్తే అందుట్లో ఆయన ఇంకోటి తప్ప 3వ మనిషి కమ్మవాళ్ళు ఎక్కడైనా ఉంటారేమో చూడండి. అంత భయస్తుడు చంద్రబాబు నాయుడు గారు, అంత జాగ్రత్తలు తీసుకుంటారు. డిచ్చిపల్లి ఎమ్మెల్యే మండ వెంకటేశ్వరరావు గారు అదే సామాజిక వర్గం కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇస్తే ఏమనుకుంటారో అని ఎన్నాళ్ళు మంత్రి పదవి లేదు చెప్పండి. ఇట్లా చూసుకుంటా ఉంటే మొట్టమొదటి కూడా ఆయనకి ధూళిపాళ నరేంద్ర గారు, వీరందరూ బుచ్చయ్య చౌదరి గారు ఇంత సీనియారిటీ ఉన్నప్పటికి కూడా ఆ సామాజిక వర్గాలు అవడం వల్లే పదవులు రాకుండా ఉన్నారు. మొన్న కొత్తగా ఎన్నికైన వాళ్ళకు కూడా బీసీలు అవడం వల్ల ఆయన మినిస్టర్లు అంటే ఒకటండి, ఇక్కడ సామాజికంగా చూసుకున్నా కూడా, జనాభా ప్రాతిపదిక చూసుకున్నా కూడా వాళ్ళని 1980 ఇందాక ఉదాహరించినట్టు 1983 వరకు కూడా వాళ్ళని గుర్తించాలా. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పార్టీ వచ్చిన తర్వాత గుర్తించింది, వాళ్ళలో ప్రతిభను బయటికి తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు ఎవరి మీద వ్యతిరేకత వచ్చింది, ఎందుకు వ్యతిరేకత వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు ఏంటని చెప్పి కనుక మనం సారి చూసుకుంటా ఉంటే అది ఒక వ్యూహాత్మకంగా ఆయన్ని ఈ విధంగా చేసేసి తెలంగాణ నుంచి పార్టీ ఉండకూడదని చెప్పి లేదంటే ఆయన్ని ప్రాంతీయంగా నిస్సందేహంగా ప్రాంతీయంగా దాన్ని తీసుకొచ్చారు. తర్వాత కులాన్ని ఆపాదించారు, ఎందుకంటే అక్కడ ఉపయోగపడాలా. అక్కడ ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగపడాలంటే ఇంకా ఇప్పుడు కులాలు వీటి గురించి ప్రజలు ఆలోచిస్తారా అంటే కనుక చాలా వరకు చేంజ్ వచ్చింది కాబట్టి ఈ గేమ్ వర్కౌట్ కాకపోవచ్చు. మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూసుకుంటా ఉంటే కులాలు పనిచేయలేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కులాలతో ఆటలు ఆడుకుందామని చూస్తే ఇదే పరిణామాలు వస్తాయి. ఓ పార్టీని లేకుండా చేయాలన్నా కూడా తెలంగాణలో వచ్చిన ఫలితాలే అన్ని పునరావృతం. ఆంధ్రాలో అయినా ఆ ఫీలింగ్స్ ఉండే, తెలంగాణలో అది ఉండదండి. ఎందుకంటే ఇక్కడ సంస్కృతి, ఇక్కడ ఉన్న కొన్ని ట్రెడిషన్స్ అన్ని కులాలని కలుపుతూ ఉంటాయి. ఏమండి ఆలోచించుకుంటే ఇలాంటివన్నీ తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఎంత ఉదార స్వభావాలు అంటే, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి వ్యవసాయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఈ ఉద్యమాలు వచ్చేంత వరకు, ఉద్యమాలు వచ్చిన కొంతమంది మీద తప్ప గ్రామాల్లో ఉన్న రైతుల మీద కూడా ఇంకోళ్ళ మీదకి ఎప్పుడైనా వెళ్ళారా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఎంత ఉదార స్వభావాలు వాళ్ళు, చైతన్యవంతులు, ఉదార స్వభావాలు, పోరాట యోధులు. వాళ్ళ పోరాటం ఎవరి మీద చేయాలో రాజకీయంగా చేస్తారు. ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి చోట మళ్ళీ తన ఉనికిని కాపాడుకోవడానికి, మళ్ళీ తను ఎక్కడైతే విత్తనాలు పెట్టి
ఇక్కడ ఒక రకమైన పువ్వులు పండ్లు రావడానికి కారణమైన టీడీపీకి మళ్ళీ ఇక్కడ ఎంతవరకు అవకాశం ఇస్తుంది తెలంగాణ సమాజం, ఎలా ఉంటుంది, రేపు రాజకీయంగా ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దామండి. దుర్గాప్రసాద్ గారిది అయితే ఆడియో అండ్ లైవ్ చాలా డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది.